జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఓకే సార్. జనగణ మంగళ నాయకుడా, ధనమభుచరితల నాయకుడా, పలుతరములు పరిపాలించర స్వామికుడా. ఉద్యోగంలో చేస్తే స్ట్రైక్ చేస్తే రోజున పనిచేస్తారు. అటువంటి నాయకుడు ఉత్తమ నాయకుడు ఎవరు తెలుసు. పట్టణజలకు అందరికీ అభివృద్ధికి అందరం చేతులు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా సార్ చనిపోయే వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత అధికారులు ఎవరు ఉంటున్నారు ఈరోజు రాజకీయం అన్ని సినిమాలు ఎన్టీ రామారావు సినిమాలన్నీ ఆయనే తీసుకునేవాడు, నా ద్వారా ఆడించేవాడు. ఆ రకంగా హరి చాలా సేవ చేశాడు. ఎన్టీ రామారావు గారు నిర్ణయాలకు వచ్చినప్పుడు మళ్ళీ అదే సినిమా వేశాం, ఇది సర్దార్ పాపరాయుడు. ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపరాయుడు గెటప్లో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఒక నిర్ణయం ఆయనకు ఆ రోజుల్లో వచ్చింది. మరి కుట్టాల శివనారెడ్డి చాలా యువకుడు, బాగా మంచి, ఎప్పుడైతే ఎన్నికల ఆయనకంతా ఆయన తీసేస్తున్నాడు, చాలా బాగా ఎక్కువ 22-23 సంవత్సరాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమంతా ఆయన దగ్గర పోయినాం. నేను మున్సేష్ రెడ్డి గారు, సర్వేష్ రెడ్డి గారు అందరం పోయి మీద కూర్చొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మనమందరం కలిసి పనిచేయాలని యువకుడు అన్నప్పుడు ఆయన చేతులు ఇచ్చి సహాయం చేసి ఈరోజు మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఆయన కానీ హరి గారు కానీ మిగతా మిత్రులు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా ఉన్నవారంతా ఇక్కడ నాకు పనిచేసిన వాళ్ళే. ఎవరు వాళ్ళ తండ్రి గారు నాకు పనిచేశారు, త్రిలింగ కానీ వాళ్ళ తండ్రి గారు కానీ, మరి చలంబాబు గారి వాళ్ళ తండ్రి గారు కానీ, అనిల్ గారు డాక్టర్ గారు కానీ వాళ్ళ అన్న తండ్రి, మరి మురళి నా క్లాస్మేట్. అదేవిధంగా ఇస్మాల్ భాయ్, తర్వాత వాళ్ళ తండ్రి గారు అంత పిల్లలతో వచ్చేసారు రాజకీయాలు. తులసిరెడ్డి గారు, మరి నాగార్జున కుటుంబం మొదటి నుంచి కూడా నాతో అందుబాటులో ఉంటూ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా మొదటి నుంచి కూడా నాగార్జున గారు కానీ, శ్రీరాముల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక ఎన్ఎం శ్రీరాములు మాట్లాడేది, శ్రీరాములు ఒక పట్టుదల, ఒక క్రమ శిక్షణతో ఉన్న వ్యక్తి. శ్రీరాములు గారికి ప్రత్యేకంగా మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి కార్యకర్త గత మేమందరం మనం ఈ స్థాయికి రావడానికి కారణం మీరు, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీకు ఏం చేసినా రుణం తీసుకోలేము నేను కానీ, మా కుటుంబం, మా పిల్లలు కానీ. మీ సేవ చేయాల్సిన బాధ్యత మీరు కలిగారా, మీ సేవ చేయాల్సిన అవసరం మాకు అందరికీ ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను. కాబట్టి ఈ రోజు ఈ అవకాశం, ఎందుకంటే పార్టీ పుట్టి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. అంటే 45 సంవత్సరాలు వెనక్కిపోతే మనం ఏ రకంగా ఉన్నామో మనకు తెలుసు. మా బాబు శివుడు కూడా ఈ వనమంతా బాగా తింటుంది, మరి నీకు నాకు రాజకీయాలను పోయే మనం అంటే శివుడు అప్పుడప్పుడు అంటాడు, రాజకీయాలు పడి ఎవరేం పోయిందన్నా మనం ఎంత హాయిగా ఉంటుంది అని. ఏం చేస్తా, ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. వారి ఆశీస్సులతో ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినాం. అది కాదు కానీ ప్రజాసేవ చేసి భాగ్యం కలిగించినారు. ఆ రోజు ఎన్నికలు రావడం, మరి ఈ రోజు బ్రహ్మాండంగా మరి కార్యకర్తలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడాలంటే, ఎందుకంటే ఇప్పుడే కాలాతీతం అయింది. అందరూ భోజనం చేయాలా, భోజనం చేస్తారు, చాలా మంది భోజనం చేసుకుని పోవాలని చెప్పి. కాబట్టి కొంతమందికి ఇంకా సన్మానం చేయాలని చెప్పి
పాత వారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎవరెవరికి పిలిచినారో, మీరు ఎవరికి ఉన్నారో ఒక్కొక్కరికి మీరు అన్ని సన్మానం చేసి, కొంతమంది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చాయి, అదేవిధంగా కొంతమంది భోజనం చేయాలి. అందులో ముఖ్యమైన వాడు శివుడు, హరిబాబు, ఇంకొక ఆయన ఉండని మూడు ఆయన. ఈరోజు 44 years అయింది తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసి. ఇదందరూ చూశారు. మనం 1982 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశంలోనే ఉన్నాం. ఫరూక్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. దాంట్లో దగ్గర 26 years ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. అందుకు నేను చూసా 2004లో ఓడిపోయిన తర్వాత అయిపోయిందిలే అనుకున్నాను. 2000 మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ మనకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. లాస్ట్ ఎమ్మెల్సీ తర్వాత మళ్ళీ అయిపోయిందిలే అంటే మళ్ళీ అవకాశం వచ్చింది. అందరికీ అందుకే కోరుతున్నాము, అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కోరుతున్నాం, ఒకే పార్టీ నమ్ముకోండి, మీకు డెఫినెట్ గా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక పార్టీని నమ్ముకుంటేనే అవకాశాలు వస్తాయి. అలాగే మాకు అవకాశం వచ్చింది. ముందు కూడా మనం చూసాము, వేరే పార్టీ వాళ్ళు చూసాము, వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఈరోజు తెలుగుదేశంలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, మళ్ళీ తెలుగుదేశంలో వస్తారు. కానీ మేము ఒక పార్టీ నమ్ముకున్నాము, అదే పార్టీలో ఉంటున్నాము. చాలా సాక్రిఫైజెస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు జైలు, ఈ పార్టీ గురించే జైలుకి పోయారు. అలాగే మేము కూడా చాలా ఆస్తులు పోగొట్టుకున్నాం. చాలా అందరికి తెలుసు ఎలక్షన్స్ ఎంత ఎక్స్పెన్సివ్. మనం ఎప్పుడు చెప్పారు కళ్యాణ్ థియేటర్ అమ్ముకున్నామని, ఇప్పుడు నెక్స్ట్ రాజ్ థియేటర్ అమ్ముకోవాలి. అలా ఉంది పరిస్థితి, ఎలక్షన్ పరిస్థితి. ఈ ఎలక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీకు అందరికి తెలుసు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఎలక్షన్స్. నెక్స్ట్ ఎలక్షన్ కి ఇంకా ఎంత అవుతుందో తెలియదు. మొన్న అయిన ఎలక్షన్ లో నా షేర్ డబ్బులు నేను తీసుకుని ఏ దుబాయ్ పోతే హ్యాపీగా ఉండేవాడిని. కానీ మనం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తాం అనుకున్నాం. అదే పనిచేస్తాం. ఇంకా ఫ్యూచర్ లో కూడా మేము డెఫినెట్ గా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పార్టీని నమ్ముకునే ఉంటాము, ఈ పార్టీ కోసం కష్టపడితే ఉంటాం. అందుకే మీ అందరికీ పార్టీని నమ్ముకోండి, డెఫినెట్ గా మీ అందరికీ అవకాశాలు వస్తాయి.